ఒకసారి గుర్తు చేయమన్నారు. మెటీరియల్ క్లాస్ అయిన తర్వాత చాలా ఉంది, 1 by 1 చేద్దాం. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈచ్ అండ్ ఎవరీ వన్. సేమ్ టు యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు యూ సార్. ఓకే, చాట్ బాక్స్ లో ఓకే, ఈరోజు అకౌంట్ రిసీవబుల్ కదా. ఓకే ఫైన్, చూడండి. సో అకౌంట్ పేయబుల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. అకౌంట్ పేయబుల్ లో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ చేసాము. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ అనేది వెండర్ కి అండ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ all type of vendor and company transactions. Between the vendor and company కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. సేమ్ టు సేమ్ అలాగే అకౌంట్ రిసీవబుల్ is nothing but managing and monitoring all type of customer account data. సో కస్టమర్స్ కి సంబంధించిన అకౌంట్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాం. అంటే కంపెనీకి ప్లస్ కస్టమర్స్ కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ ఈజ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్ కి కంపెనీకి మధ్యన వన్ మినిట్. అకౌంట్ పేయబుల్ ఫస్ట్ డిస్కస్. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అండ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ వెండర్ కి ప్లస్ కంపెనీకి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ డేటా. అంటే ఏంటి? కస్టమర్స్ కి ప్లస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది అనమాట. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్, వీళ్ళకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. ఓకే, అకౌంట్ రిసీవబుల్ అంటే మళ్ళీ చూడండి, అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ డేటా. అంటే కంపెనీకి అలాగే కస్టమర్స్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది అకౌంట్ రిసీవబుల్. సేమ్ టు సేమ్ అకౌంట్ పేయబుల్ ఎలా ఉందో అకౌంట్ రిసీవబుల్ కూడా అలాగే ఉంటాయి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని, బట్ టీ కోడ్స్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ కూడా అకౌంట్ పేయబుల్ లో ఏ విధంగా అయితే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ అనేవి ఉన్నవో అదే విధంగా ఇక్కడ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ గా ఉన్న కస్టమర్స్ అందరూ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ అంటే మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీ వాళ్ళందరూ కూడా ఇక్కడ యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేసే కస్టమర్స్ అందరూ కూడా వీళ్ళతోటి హ్యాండిల్ చేస్తారు. ఇట్లా అన్నమాట. అకౌంట్ రిసీవబుల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. మనకి కస్టమర్స్ పేమెంట్ చేయాలి అంటే మనకి కస్టమర్స్ నుంచి రావాలి కాబట్టి దీన్ని కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. కరెంట్ అసెట్స్ లేదంటే సండ్రీ డెబిటర్స్ గా కూడా తీసుకోవచ్చు. కస్టమర్స్ అంటే ఏమంటారు? సండ్రీ డెబిటర్స్ అంటారు. వెండర్స్ ని సండ్రీ క్రెడిటర్స్ కింద కూడా తీసుకుంటారు. ఎట్లా తీసుకోవచ్చు. ఓకే, సో మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కంప్లీట్ గా మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది కస్టమర్ అకౌంట్ డేటా, లేదంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. కంపెనీకి కస్టమర్ కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ రిసీవబుల్ అనేది మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ డేటా. అకౌంట్ రిసీవబుల్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్ ఆర్ సండ్రీ డెబిటర్స్, ఎలాగైనా చెప్పచ్చు. 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. అకౌంట్ పేయబుల్ లో ఏ విధంగా అయితే క్రియేట్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి.
ఓబి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి OBD2. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 2 లెటర్స్ ఇచ్చి డిసి ఇవ్వండి. డిసి అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అని. కింద డిస్క్రిప్షన్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ గా ఉండే కస్టమర్స్ అందరూ కూడా ఈ గ్రూప్ లో యాడ్ అవుతారు. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఐసి ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ తీసుకు మీ ఇష్టం. మీరు యాక్చువల్గా అకౌంట్ గ్రూప్ దగ్గర బిఏ తీసుకుంటున్నాం, మీరు ఏమైనా తీసుకోవచ్చండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అకౌంట్ గ్రూప్ ఈ 4 digits అనేవి ఆప్షనల్, మీరు ఏవైనా తీసుకోవచ్చు. కంప్లీట్ యువర్ చాయిస్. ఓకే, వన్ టైం కస్టమర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ చూసారా? సో ఇక్కడ కూడా ప్రతి కస్టమర్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. ఎందుకు ఉపయోగపడుతుంది ఫీల్డ్ స్టేటస్ అనేది? at the time of customer master data creation, which field is required or which field is not required అనేది we will control from the customer groups. Example, address పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి కస్టమర్ క్రియేట్ చేసే టైంలో, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏది ఆప్షనల్ లో ఉండాలి, ఏది రిక్వైర్డ్ లో ఉండాలి అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. కస్టమర్ క్రియేషన్ ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్ యాక్టివిటీ, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా ఎండ్ యూజర్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఆ ఎండ్ యూజర్ ని మనం కంట్రోల్ చేస్తాం. బ్యాక్ ఎండ్ నుండి యాజ్ ఏ FICO కన్సల్టెంట్ గా కంట్రోల్ చేస్తాం. ఎలా కంట్రోల్ చేస్తాము? వెండర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. సో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది బ్యాక్ ఎండ్ నుండి, బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ఈ గ్రూప్స్ లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా పాయింట్? ఇక్కడ ప్రతి గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. బ్యాక్ వెళ్ళండి, వన్ మోర్ ఓపెన్ చేయండి. అగైన్ బ్యాక్. ఇదేంటి? డొమెస్టిక్ వన్ టైం కస్టమర్ గ్రూప్ కదా, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఓపెన్ చేయండి. వెళ్ళండి, అగైన్ బ్యాక్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఓపెన్ చేయండి, ఫస్ట్ వన్. సో ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. ఎట్ ది టైమ్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ అనేవి ఈ ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. కమ్యూనికేషన్ లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మొబైల్ నెంబర్ మ్యాండేటరీయా, రిక్వైర్డ్ లో పెట్టేస్తాం. అంటే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ అనేది మనం రిక్వైర్డ్ లో ఉంచుతాము. ఆప్షనల్ అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కస్టమర్ ని క్రియేట్ చేయొచ్చు. ఇట్లా ప్రతి గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. వీటిని బేస్ గా చేసుకుని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏముంది? 1 minute వెయిట్ చేయండి. 1 minute.
ఓకే, నెక్స్ట్ చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. XDN1 వెళ్ళండి. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది, ఇక్కడ నుండి పిక్ అవుతుంది. ఇంటర్వల్ స్పెన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసిన నంబర్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసిన నంబర్స్ 01, 02, 03 తీసుకున్నాం. మీరు కావాలంటే మీరు ఓన్ గా క్రియేట్ చేయొచ్చు, కానీ ఓవర్లాప్ అవుతుంది. ఎందువల్ల సిస్టమ్ లో ఆల్రెడీ క్రియేట్ చేసేస్తున్నారు, చాలా లాక్స్ లో ఉన్నాయి. 01, 02, 03 ఉన్నాయి నెంబర్స్. చూడండి, ఇవి తీసుకుందాం మనం. ఎందుకు ఉపయోగపడతాయి యాక్చువల్ గా? సో ఇక్కడ నంబర్ రేంజ్ 1 to 10 ఉంది చూడండి, లాస్ట్ లో 1 to 10 ఉంది. ఎగ్జాంపుల్ 1 to 10 అంత తక్కువ ఇవ్వకూడదు, లాక్స్ లో ఉంటాయి యాక్చువల్ గా. 1 to 10 ఉంది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నంబర్ రేంజ్ అనేది పర్పస్ అదనమాట. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇక్కడ తీసుకునే నంబర్ రేంజ్ అనేది ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి తీసుకోండి. ఇది ఇవ్వండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నంబర్ రేంజ్ అనేది ఇవ్వచ్చు, లాక్స్ లో తీసుకోండి. అది బట్ సిస్టమ్ లో ఉన్నవి మనం ఉపయోగిద్దాం. డెమో సర్వర్ కాబట్టి ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది, మనం చేయొచ్చు బట్ తీసుకోకపోవచ్చు. మీరు ఓన్ గా క్రియేట్ చేస్తే చేయొచ్చు. నేను స్టాండర్డ్ గా తీసుకుంటున్నాను 01, 02, 03. అలాగే ఇంకోటి కూర్చోండి, నేను డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 02 తీసుకుంటున్నాను. ఎందుకంటే 01 కంప్లీట్ అయిపోయింది, 1 to 10 ఇచ్చేసారు ఎవరు, కంప్లీట్ అయిపోయింది. ఎన్ఆర్ స్టేటస్ 10 లో ఉంది. చూడండి, 01 సెలెక్ట్ చేసి చూపించండి. ఎన్ఆర్ స్టేటస్ అనేది 10 ఉంది, అంటే కంప్లీట్ అయింది. ఇలా షార్ట్ లో ఇవ్వకూడదు. సో నేను 02 తీసుకుంటున్నాను డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి. ఇంటర్నేషనల్ కి 01, వన్ టైం కి 03 తీసుకుంటున్నాను. ఓకే, వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. స్టాండర్డ్ తీసుకుంటున్నాము. అకౌంట్ పేబుల్ లో కూడా ఇలాగే చేసాం మనం. OBAR /n సెకండ్ నెక్స్ట్ స్టెప్ OBAR కంటిన్యూ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, 2 stars ఇవ్వండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, కంటిన్యూ చేయొచ్చు. చూసారా, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ 02 ఇవ్వండి, 01, 03 సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్ కదా, కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, ఏముందో టోలరెన్స్ గ్రూప్ ఉంటుంది చూడండి. టోలరెన్స్ గ్రూప్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, మళ్ళీ సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్ పేయబుల్ లో మనం టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం OB83 లో, కాబట్టి సెకండ్ టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టోలరెన్స్ గ్రూప్ అనేది వెండార్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. వెళ్ళండి, OB83 కి వెళ్ళండి, చెక్ చేద్దాం. పొజిషన్కి వెళ్ళండి. కరెక్ట్ గా ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. దిస్ టోలరెన్స్ గ్రూప్ అప్లైబుల్ టు అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్, బోత్ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. నాట్ రిక్వైర్డ్, నో నీడ్ టు క్రియేట్ వన్స్ అగైన్. ఓకే, సరిపోతుంది, రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకే, రైట్, వెళ్ళండి. కంప్లీటెడ్, ఈ స్టెప్ కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ రికన్సిలేషన్ అకౌంట్. మనము ఇంతకు ముందు రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్స్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ కూడా మనం రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి, FS00 కరెంట్ అసెట్స్ కదా, కరెంట్ అసెట్స్ లో తీసుకోవచ్చు, లేదంటే సండ్రీ డెబిటర్స్ లో కూడా తీసుకోవచ్చు. FS00కి వెళ్ళండి.
ఇక్కడ చూడండి, మనం కరెంట్ అసెట్స్ తీసుకుంటున్నాం. మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పేమెంట్ ఇవ్వాలి అంటే ఏంటి, అప్పే కదా అది. కాబట్టి కరెంట్ అసెట్స్ లో తీసుకుంటున్నాం. లేదు కరెంట్ అసెట్ గ్రూప్ కాదనుకుంటే కనుక సండ్రీ డెబిటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, క్రియేట్ చేయండి. క్రియేట్ అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ లేదంటే సండ్రీ డెబిటర్స్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫుల్ ఫ్లెజ్ గా తీసుకోవచ్చు, షార్ట్ టెక్స్ట్ లో ఇవ్వండి. షార్ట్ లో ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ ఎందుకు రండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఐఎమ్ సారీ. కంట్రోల్ డేటా. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ తీసుకోవాలి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? ఈ 4 ఇక్కడ ఏమైతే మనకి అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ క్రియేట్ చేస్తున్నామో వాటి క్రియేట్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు చేసే ట్రాన్సాక్షన్ అనేది ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ వైజ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రెండు వైపులా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో వెండార్ అయితే వెండార్ తీసుకున్నాం, ఇది కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01 తీసుకోవచ్చు, లేదంటే 67 కూడా తీసుకోవచ్చు. G067 సేవ్ చేయండి. Current assets or sundry debitors comes under balance sheet. International reconciliation account INTR ఇవ్వండి, తీసుకోదు. INTR reconciliation account కింద కూడా ఇవ్వండి. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. కస్టమర్ అయితే కస్టమర్, వెండర్ అయితే వెండర్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 ఆర్ G001 కూడా తీసుకోవచ్చు. సేమ్. ఓకే, నెక్స్ట్ ఎవరో ఒక ఆయనకి డేటా అంతా కూడా ప్రాబ్లం అంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు. ఐ మీన్ సర్వర్ ఇష్యూ. అది ఎవరో ఉన్నారు కదా, క్లాస్ నాకు లాస్ట్ డే కాల్ చేశారు. క్లాస్ అయిన తర్వాత కాల్ చేయండి, ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం, లేదంటే సర్వర్ చేంజ్ చేద్దాం. ఎవరు ఉన్నారా? కాల్ చేయండి. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. అకౌంట్ పేయబుల్ ఎలా చేశామో అకౌంట్ రిసీబుల్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి, ఏమీ చేంజ్ ఉండదు. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. అంటే ఏంటి? టీ కోర్స్ చేంజ్ అవుతున్నాయి, అకౌంటింగ్ ఎంట్రీస్ చేంజ్ అవుతాయి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ కస్టమర్ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇవన్నీ తెలుసు కదా మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. సో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. అకౌంట్ పేయబుల్ లో ఎలా చేసామో అదే విధంగా అకౌంట్ రిసీవబుల్ లో కూడా చేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము? కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. కస్టమర్
షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. XD01 చూడండి, వెండర్ క్రియేషన్ XK01, K అంటే వెండర్, XD01, D అంటే కస్టమర్ క్రియేట్ చేస్తున్నాం. XD01 కస్టమర్ క్రియేట్ చేస్తాం, ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, వెళ్ళండి XD01. సో ఇక్కడ నుంచి అంతా ఎండ్ యూజర్ యాక్టివిటీ అనమాట, కంప్లీట్ గా ఎండ్ యూజర్ యాక్టివిటీ. బట్ కన్సల్టెంట్ కూడా ఎండ్ యూజర్ నాలెడ్జ్ అనేది 100% ఉండాలి. ఎందువల్ల? ఎండ్ యూజర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెన్సే. లేదు మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలన్నా కూడా మ్యాండేటరీగా మీరు అకౌంటింగ్ ఎంట్రీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఇవన్నీ తెలియాలి మీకు. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇవ్వాలి. లేదంటే టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తాం, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో అప్పుడు కూడా నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి కన్సల్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ వర్క్ నేర్చుకోవాలి, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ వర్క్ కూడా నేర్చుకోవాలి. రెండింటిపైన నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఉంది కదా, మీ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. కంపెనీ కోడ్ ఏంటి? 2007. నెక్స్ట్, మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. ఇవ్వండి, కిందకి అక్కడే సెర్చ్ చేయండి, కిందకి రండి, ఫైండ్ అవుట్ చేయండి మీరు ఎక్కడ ఉంటుంది కింద. వెయిట్ ఇక్కడ నుంచి చూసారా, చూడండి. సో వెయిట్ ఉంచండి అలా. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఎందుకు తీసుకున్నాము? మీరు క్రియేట్ చేసే కస్టమర్ లోకల్ కస్టమర్ కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ అయితే ఇంటర్నేషనల్ కస్టమర్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. వన్ టైం అయితే వన్ టైం కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి, ఏదైతే అది తీసుకోవాలి. క్రింద ఎవరు క్రియేట్ చేశారు? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ 2009 కూడా ఉంది. జాగ్రత్త, మీరు ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వకండి, అవ్వదు. ఓకే, మీరు ఇచ్చేయండి, కంటిన్యూ చేయండి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో ఈ కస్టమర్ అనేవాడు యాడ్ అవుతాడు, అంటే లోకల్ కస్టమర్. ఓకే, కస్టమర్ గ్రూప్స్ ఏం చేస్తాయి? క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. వెండర్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్కి ఏదైనా నేమ్ ఇవ్వండి. కిందకి రండి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టులు కూడా అవన్నీ ఇవ్వండి. కంట్రీ, IN, రీజన్, తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే 01 ఉంటుంది. ఇంకా డౌన్కి రండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తారా? ఓకే, ఫైన్. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. రికన్సిలేషన్ అకౌంట్ మనం 3 క్రియేట్ చేసాము. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సో మన డొమెస్టిక్ కస్టమర్ కదా, డ్రాప్ డౌన్ చేసి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. షార్ట్ కీ అనేది ఆప్షనల్. డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ నంబర్ తీసుకుందాం. ఇక్కడ 031 ఉంటుంది, మేబీ 031. థర్టీ వన్. సో ఇదేం తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షనల్ ఇది ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మేజర్ కస్టమర్ E6 ఉంటుంది చూడండి, E6 ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, డ్రాప్ డౌన్ చేయండి. 0001 ఇమీడియట్లీ చూడండి, ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. 0001 తీసుకుంటే డ్యూ, వెంటనే పే చేయాలి కస్టమర్ మనకి.
లేదు మనం ఏమైనా స్పెషల్ ఆఫర్ ఇచ్చాం 0002 తీసుకున్నాం 14 days లో పేమెంట్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్ 3% కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ 30 days లో పే చేస్తే 2% ఇస్తుంది ఇట్లా పేమెంట్ టర్మ్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ అవన్నీ స్టాండర్డ్ ఇవి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు ఓకే కంటిన్యూ చేయండి 001 నుంచి కంటిన్యూ చేయండి నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి టోలరెన్స్ గ్రూప్ ఎంటర్ సేవ్ విండో పైకి మూవ్ చేయండి చూడండి కనిపిస్తుంది ఇక్కడ కస్టమర్ నంబర్ కస్టమర్ 000100010 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ కస్టమర్ క్రియేట్ అవ్వాలి ఇట్లా మెసేజ్ వస్తుంది కస్టమర్ అనేది క్రియేట్ అయ్యింది ఇలా మెసేజ్ వస్తుంది మీరు ఏమైనా కస్టమర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు చేంజెస్ కూడా చేసుకోవచ్చు XD02 ఇవ్వండి XD02 XD01 కస్టమర్ క్రియేషన్ XD02 కస్టమర్ చేంజ్ XD02 సో కస్టమర్ నంబర్ పైన కనిపిస్తుంది చూసారా పిక్ అయింది ఆటోమేటిక్ గా కస్టమర్ నంబర్ ఇవ్వాలి అక్కడ ఫస్ట్ కింద కంపెనీ కోడ్ ఇవ్వాలి కస్టమర్ నంబర్ పైన ఇచ్చేసాం 1010 కంపెనీ కోడ్ సో ఈ కస్టమర్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు కంటిన్యూ చేయండి పేమెంట్ రా చూడండి ఇక్కడ కనిపిస్తుంది లేదంటే జనరల్ డేటాకి వెళ్ళండి జనరల్ డేటా అంటే ఏంటి కస్టమర్కి సంబంధించిన డేటా అది ఇక్కడంతా కస్టమర్ సంబంధించిన డేటా ఇది ఏమైనా మార్చాలంటే మార్చుకోవచ్చు కంట్రోల్ డేటాకి వెళ్ళండి కంట్రోల్ డేటా చూడండి వెండార్ ఉంది కస్టమరే వెండార్ అవుతాడు ఒక్కొక్కసారి అప్పుడు ఎలా చేస్తారు మనం మ్యాచ్ చేసుకోవచ్చు కస్టమరే వెండార్ అవుతాడు వెండారే కూడా కస్టమర్ అవుతాడు అటువంటిప్పుడు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి ఇదంతా ఏంది కస్టమర్ కి సంబంధించిన డేటా ఇక్కడ అంతా కూడా కస్టమర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా ఎంటర్ చేస్తాం ఇక్కడ ఇది కస్టమర్ కి సంబంధించి జనరల్ డేటా అంటే ఏంటి కస్టమర్ కి సంబంధించిన డేటా కంపెనీ కోడ్ డేటా అంటే పైన ఉంది చూడండి కంపెనీ కోడ్ డేటా ఇక్కడ కంపెనీ కోడ్ సంబంధించింది క్లిక్ చేయండి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు పేమెంట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి ఇలా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకే సేవ్ అయిపోయింది సో కస్టమర్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ కస్టమర్కి ఏం చేస్తాం మనం సేల్స్ చేస్తాం సేల్స్ అకౌంట్ ఉందా మన దగ్గర సేల్స్ అకౌంట్ ఒక్కొక్కరు మినిమం 5 కస్టమర్స్ క్రియేట్ చేయండి 5 వెండర్స్ కూడా క్రియేట్ చేయండి ఒకటి చేయడం కాదు అట్లీస్ట్ 5 to 10 చేయాలి కస్టమర్కి ఏమైనా సేల్ చేసాం అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసాం అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్తారు ఎవరికి తెలియదా ఓకే ఫస్ట్ సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం వెళ్ళండి OBD4కి వెళ్ళండి సేల్స్ అకౌంట్ గ్రూప్ చెక్ చేద్దాం నంబర్ చూద్దాం పొజిషన్కి వెళ్ళండి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి సేల్స్ గ్రూప్ ఈ నెంబర్ తీసుకుందాం రిలాక్స్ ఉన్నాం ఓకే వెళ్ళండి FS00 నెంబర్ ఇవ్వండి అకౌంట్ గ్రూప్ తీసుకోండి సేల్స్ అకౌంట్ సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ సేల్స్ అకౌంట్ కంట్రోల్ డేటా
line item display short key 001, create bank interest G001 and save. Okay, Excel sheet open చేయండి, MS Word open చేయండి, కిందకి డౌన్ కి రండి, ఇక్కడ చూడండి, వెయిట్ ఇంకొంచెం పైకి వెళ్ళండి, వెయిట్ చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. GL పోస్టింగ్ T కోడ్ ఏంటి? FB50. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. 50, 60, 70 అన్ని ఆర్డర్లో ఉంది. ఎస్, GL పోస్టింగ్ జనరల్ లెజర్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్. అన్ని ఆర్డర్లో ఉంటాయి. డౌన్ కి రండి కొంచెం, ఇక్కడ చూడండి, డెబిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, క్రెడిట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, పోస్టింగ్ కీస్ కూడా చేంజ్ అవుతాయి. సో కస్టమర్కి మనం పేమెంట్ చేసాం, కస్టమర్కి మనం సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. వెళ్ళండి, FB70కి వెళ్ళండి, FB70. ఫస్ట్ మీ కంపెనీ కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అక్కడ మీ కంపెనీ కూడా ఉందా చూడండి, కింద కనిపిస్తుందా? ఇక్కడ మీ కంపెనీ కూడా ఉంటే ఓకే, లేదంటే మార్చుకోండి. మీ కంపెనీ కూడా ఉంది చూసుకోండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, మీ కస్టమర్ కనిపిస్తుంది మీకు. మనం ఓన్లీ ఒకే కస్టమర్ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వండి 10,000, మీ ఇష్టం ఏదైనా అవ్వచ్చు, 10,000 or 20,000. టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, నెక్స్ట్ క్రింద సేల్స్ అకౌంట్ తీసుకోండి. కస్టమర్ డెబిట్ అవుతాడు, సేల్స్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఎంటర్ చేయండి. వాలిడేట్ డేట్ అంటే ఇవ్వండి. క్రింద లైన్ ఐటెంలో డేట్ అడుగుతుంది చూడండి. కర్సర్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది ఏమి ఇవ్వాలనేది. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా? వెయిట్ చూడండి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏముంది? డిఆర్ డాక్యుమెంట్. కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్ డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ అయితే ఏముంటది? వెండర్ ఇన్వాయిస్ వెండర్ అంటే మీనింగ్ ఏంటి? కే అంటే వెండర్, డి అంటే కస్టమర్, అందువల్ల ఇక్కడ డి కనిపిస్తుంది. డి అంటే కస్టమర్. వెండర్ ఇన్వాయిస్ అయితే కేఆర్ ఉంటుంది, కస్టమర్ ఇన్వాయిస్ కాబట్టి డిఆర్ ఉంది. అలాగే పోస్టింగ్ కీస్ కూడా చెక్ చేయండి. పోస్టింగ్ కీస్ చూసారా? 50 అంటే క్రెడిట్, 01 డెబిట్ అవుతుంది. 50 అంటే క్రెడిట్ అవుతుంది, 01 డెబిట్ అవుతుంది. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 20,000. సేవ్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఈ నెంబర్ ఎక్కడ నుండి పిక్ అయింది? ఇది 1501 ఎక్కడ నుండి పిక్ అయింది? కస్టమర్ నెంబర్ రేంజ్. కస్టమర్ నెంబర్ రేంజ్ ఎక్కడ? సారీ, XTN1 డాక్యుమెంట్ లేదు, XTN1 కాదు. న్యూ సెషన్ తీసుకోండి.
OBA7 కస్టమర్ నంబర్ రేంజ్ అనేది కస్టమర్ క్రియేట్ అవుతుంది. అది కస్టమర్ నంబర్ అనేది కస్టమర్ కి క్రియేట్ అవుతుంది. కస్టమర్ క్రియేట్ చేసే టైంలో తీసుకుంటుంది. పొజిషన్కి వెళ్ళండి, డిఆర్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి డిఆర్ పైన. ఇక్కడ 18 ఉంది కదా, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఎక్కడ నుంచి చూడండి 18 చూసారా, 1501 మనకి ఎన్ఆర్ స్టేటస్ లో చూడండి, ఇక్కడ నుండి పిక్ అవుతుంది. డిఆర్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇది. డిఆర్ డాక్యుమెంట్ పైన మనం పోస్ట్ చేసే వాటన్నిటికీ కూడా ఇక్కడ నుండి పిక్ అవుతుంది నంబర్ రేంజ్ అనేది. కస్టమర్ కి ఎక్కడ నుండి పిక్ అవుతుంది, కస్టమర్ కూడా ఒక నెంబర్ జనరేట్ అయింది కదా, ఎక్కడ నుండి పిక్ అయింది అది, కేఆర్ నుంచి సార్. కేఆర్. అయ్యో, ఆ షీట్ ఓపెన్ చేయండి, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి. ఇది వెయిట్ కిందకి రండి, వెయిట్. XDN1 నుండి ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ రేంజ్ అనేది, ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. XDN1 లో ఉంది, నంబర్ రేంజెస్ ఇచ్చాం, ఫస్ట్ లో ఇచ్చాం, అకౌంట్ రిసీవబుల్ లో ఇచ్చాం. అకౌంట్ రిసీవబుల్ లో ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని కస్టమర్స్ కి పిక్ అవుతుంది. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటే వెండర్ సంబంధించిన ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, లేదంటే పేమెంట్ చేసాం. ఈ నంబర్ రేంజ్ అంతా ఎక్కడ నుంచి పిక్ అవుతుంది, డాక్యుమెంట్ అనమాట. డిఆర్ డాక్యుమెంట్ కి ఎక్కడ నుండి పిక్ అవుతుంది, OBA7 లేదంటే FBN1 నుండి పిక్ అవుతుంది. ఓకే, ఆ డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. నెక్స్ట్, సో వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇదన్నమాట. ఇక్కడ మనకి డ్యూ సింబల్ రావట్లేదా, వెయిట్ పైన ఏరో రోబిక్స్ క్యూ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. రోబిక్స్ క్యూ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, చేంజ్ లేఅవుట్ అంటారు దీన్ని, క్లిక్ చేయండి దానిపైన. రైట్ సైడ్ నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది, నెట్ డ్యూ డేట్ సింబల్. చెక్ చేయండి, చాలా డౌన్ లో ఉంటుంది, వెళ్ళండి. వెళ్ళండి, నెట్ డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది. అది కాదు, ఇంకా డౌన్ అవుతుంది చూడండి, ఇంకా డౌన్ రండి. నెట్ డ్యూ డేట్ సింబల్ సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి, కంటిన్యూ చేయండి. కాపీ, లాస్ట్ లో కాపీ ఉంది చూడండి, చూసారా యాడ్ అయింది, లాస్ట్ లో బెల్ సింబల్ యాడ్ అయింది, డ్యూ. మీకు ఏమన్నా ఇక్కడ లేఅవుట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మనం చేసాం కదా, చేంజ్ లేఅవుట్ పైన క్లిక్ చేసి ఫ్యూచర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. FBL1N, FBL5N, FBL3N, AT కూడా ఓకే, ఇలాగే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ డ్యూ ఉంది, 20,000 పెండింగ్ ఉంది. సో ఇది క్లియర్ చేద్దాం. సో ఇక్కడ కూడా అంతే, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయండి. మామూలుగా మనకి
అకౌంట్ పేయబుల్ లో ఏ విధంగా అయితే 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయో అదే విధంగా ఇక్కడైనా అంతే, సేమ్ టు సేమ్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-28. మీకు ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. చూసారా? కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్ F-28, పార్షియల్ క్లియరింగ్ F-28, రెసిడ్యువల్ క్లియరింగ్ F-28, ఇలా 3 ఉంటాయి. స్టాండర్డ్ అంటే మీకు తెలుసు, టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం. పార్షియల్ అంటే తెలుసు, కొన్ని ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ అవుతాయి. రెసిడ్యువల్ అంటే డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. వెళ్ళండి, F-28కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఎంత వాల్యూ క్లియర్ చేస్తున్నాం మనం? 20,000. కస్టమర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ అయితే చూడండి, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. ఇన్ కంపెనీ కోడ్ 2007 ద నంబర్ రేంజ్ 14 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. నంబర్ రేంజ్ ప్రాపర్ గా ఇవ్వలేదు అనుకోండి, ఈ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. దేనికి ఎర్రర్? ఏ నంబర్ రేంజ్ ఎర్రర్ దేనికి వస్తుంది? సారీ, సో వేటికి వస్తుంది నంబర్ రేంజ్ ఎర్రర్? దేనికి వస్తుంది? 14 డీజెడ్ డాక్యుమెంట్ పైన హైలైట్ అయింది చూడండి, హైలైట్ అయింది, రెడ్ లో హైలైట్ అయింది. డీజెడ్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది ఇవ్వలేదంట 14, దాని వల్ల ఎర్రర్ ఫామ్ అవుతుంది. డీజెడ్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇవ్వలేదు, ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. న్యూ సెషన్ తీసుకోండి. OBA 7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. డీజెడ్ డాక్యుమెంట్ కదా, పొజిషన్కి వెళ్ళి డీజెడ్ తీసుకోవాలి. డబుల్ క్లిక్ చేయండి. 14, ఇక్కడ 14 చూసారా? 14 ఎక్కడ ఉంది? అదిగో 14 క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ అనేది ఏ డాక్యుమెంట్ పోస్ట్ అయినా సరే ఇక్కడ నుండే పిక్ అవుతుంది నంబర్ రేంజ్ అనేది, గుర్తుపెట్టుకోండి. 14 2024. లాస్ట్ నెంబర్ ఎక్కడ వరకు ఉంది? 3500. 3501. 4000 ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఈ సెషన్ క్లోజ్ చేయండి. సో వచ్చేసాను కదా, ఎంటర్ చేయండి. లేదంటే ప్రాసెస్ ఓపెన్ అయ్యడం పైన క్లిక్ చేయండి. చూసారా? పిక్ అయింది. స్టాండర్డ్ క్లియరింగ్ పైన చూడండి, స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ తర్వాత పార్షియల్ అండ్ రెసిడ్యువల్ ఇవి కూడా ఉంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి, వెండర్ ఇన్వాయిస్ మనం క్లియర్, కస్టమర్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేస్తున్నాం. అంటే డాక్యుమెంట్ టైప్ ఏముంది? డీజెడ్.
ప్రతి డాక్యుమెంట్ చేంజ్ అవుతుందండి, ప్రతి డాక్యుమెంట్ కూడా చేంజ్ అవుతుంది. డీజెడ్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కంపెనీ పే చేస్తాడు, బ్యాంక్ ద్వారా పేమెంట్ వస్తుంది. 40 డెబిట్, 15 క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. 40 డెబిట్, 20,000 పే చేస్తున్నాడు కంపెనీకి, డెబిట్ అవుతుంది. సేవ్ చేయండి. చూసారా? వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్ అవ్వాలి ఇన్వాయిస్ అనేది. అండ్ చూసారా ఏమి లేదు, కంటిన్యూ చేయండి, క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిపోయింది. టిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, క్లియర్ అయిపోయింది. బోత్ ఆర్ ఈక్వల్, క్లియర్. సో స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. నెక్స్ట్ FB60కి వెళ్ళండి, 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. FB60, సారీ FB70 కదా, ఐఎమ్ సో సారీ, FB70. అమెరికాకు వచ్చింది. పోస్ట్ చేయండి. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, సేమ్ టు సేమ్ అలాంటివే ఒక 4-5 కావాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్ళి చేయండి, 2-3 పోస్ట్ చేయండి. ఓకే చేశారా? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 వెనక్కి వెళ్ళండి, ఓపెన్ చేయండి. సో టోటల్ గా 70,000 అంటే 7 ఇన్వాయిసెస్ మనం పోస్ట్ చేస్తాం. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తాం, స్టాండర్డ్ కాదు పార్షియల్ లో చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. వెళ్ళండి, F-28 డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవ్వండి. ఒక 20,000 క్లియర్ చేద్దాం. మనం అకౌంట్ పేయబుల్ లో చేసాం కదా, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏం డిఫరెన్స్ ఉండదు.
ఎంత 20,000 చేస్తున్నారా? మీ ఇష్టం చేయండి. ఎస్ సార్ 20. చేయండి. అవన్నీ డీసెలెక్ట్ చేయాలి కదా, కింద నుంచి డీసెలెక్ట్ చేసుకుంటారండి. పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి, పైన చూడండి. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ సెలెక్ట్ లో ఉండాలి, మిగతా అన్ని డీసెలెక్ట్. సో నాట్ అసైన్ 00 ఉంది లాస్ట్ లో. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000. నాట్ అసైన్ 00 ఉంటేనే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. స్టాండర్డ్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇదేంటిది? పార్షియల్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే అండ్ పోస్ట్. సేవ్ చేయండి. క్లియర్ కదా? వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 20,000 చేసాం, ఇక్కడ ఎంత ఉంటుంది? 50,000 ఉంటుంది పెండింగ్. ఓకే, 50,000 చూసారా? ఇంకొక 30,000 చేయండి. 30 కాదు, 40,000 చేయండి చెప్తాను. పెండింగ్ ఎంత ఉంది? 60నా 50యా? 50 సార్. 50 కదా, 40 చేయండి. సో ఇది కూడా రెసిడ్యూల్ క్లియరింగే. ఓన్లీ 10 పార్షియల్ తీసుకుంటున్నాము. ఓన్లీ 10,000. ఓకే, 4 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేయండి. 1 కదా, సారీ 1. సో నాట్ అసైన్ 00. 10,000 పెండింగ్ ఉంటుంది. స్టాండర్డ్ అంటే తెలుసు కదా, టోటల్ వాల్యూ క్లియర్ చేస్తాం. ఇది పార్షియల్. 50,000 లో మనం 40,000 క్లియర్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే అండ్ పోస్ట్. Save. DJ document 40 debit 15 credit completed. 10,000 pending ఉండాలి. చూసారా? 10,000. సో స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ, పార్షియల్ అంటే తెలుసు మీకు, రెసిడ్యూల్ అంటే 10,000 లో కొంత వాల్యూ, ఒకే ఇన్వాయిస్ ఉంది, ఒకే దాంట్లో కొంత వాల్యూని పే చేద్దాం. లేదంటే డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ లో మీకు అర్థమవుతుంది. ఎనీవే ఒక 5,000 చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, F-28. కాన్ఫిగరేషన్స్ చేయాలి, చేస్తున్నారా? చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. స్కైప్ ఉంది కదా, స్కైప్ లో స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేయాలి. మీరు చేస్తుంటే మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు. ఎవరు చేయట్లేదా? కాన్ఫిగరేషన్స్ ఏ రోజు ఆ రోజు చేసేయండి, పెండింగ్ ఉంచకండి. మీరు అవుట్పుట్ ఏదైతే మీరు అకౌంటింగ్ ఎంట్రీ కనిపిస్తుందో పోస్ట్ చేస్తారో స్క్రీన్ షాట్ తీసుకుని చాట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి స్కైప్ లో.
రెసిడ్యూల్ లోకి వెళ్ళండి. -5000 మైనస్ అవ్వాలి. డబుల్ క్లిక్ చేయండి. రెసిడ్యూల్ ఐటమ్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. ఓకే, నాట్ అసైన్ 00. 5000 పే చేస్తాం. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఓన్లీ 5000 పెండింగ్ ఉంటుంది. చూసారా 5000. ఈ 5000 ఎక్కడ చేయొచ్చు? స్టాండర్డ్ లో చేయొచ్చు. 5000 కూడా క్లియర్ చేసేయండి. చేశారా? Go to document and display. Standard లో క్లియర్ అయిపోతుంది. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే లోకి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కంటిన్యూ. గో బ్యాక్. క్లియర్ ఐటమ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్ టాపిక్. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. లాస్ట్ 3 స్లైడ్స్ ను చూడండి. ఇవి చదవాలి మీరు. ఇవి చదవండి ఒకసారి. ఇచ్చేయండి. చూడండి. GL పోస్టింగ్, సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్. ఓన్లీ రివిజన్ చేస్తాము. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. రేపు నెక్స్ట్ క్లాస్ లో ఏం చేస్తాము? రివిజన్ చేస్తాం ఇవన్నీ కూడా. ఓకే, GL పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, సింగిల్ స్క్రీన్ ఎలా చేస్తాము, డబుల్ స్క్రీన్ ఎలా చేస్తాము, 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది. ఇప్పటి వరకు మనం చేసిన వాటికి అవుట్పుట్, కంప్లీట్ అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ వన్ మోర్ ఓపెన్ చేయండి. వెండార్ కి FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్, 40 డెబిట్, 31 క్రెడిట్, KR డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండార్ క్లియరింగ్ 25 డెబిట్, 50 క్రెడిట్, KZ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఇట్లా అన్ని రివిజన్ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పడుతుంది. ఒకసారి రివిజన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. రేపు మార్నింగ్ ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. సిలబస్ కాపీలో ఉందా? రివిజన్ ఉందా? రివిజన్ అని ఒక సపరేట్ గా చెప్తాం. ఎక్స్ట్రా అనమాట, ఏం లేదు. ఇంకా రివిజన్ ఎక్కడ లేదు, యాడ్ చేయలేదు. చేస్తే చేసుకోండి. ఇక్కడ లాస్ట్ లో రివిజన్ అని పెట్టుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, యాడ్ చేయకపోయినా పర్వాలేదు. మనం అన్ని బ్యాచెస్ కి చేయిస్తాను, మీతో కూడా చేస్తాను. రివిజన్ రేపు చేద్దాం.
క్లియర్ కదా? స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ చేసాం. ఇంకా చాలా ఉంది. అకౌంట్ పేయబుల్ లో రివిజన్ తర్వాత మనం మీకు ఎర్రర్స్ చెప్తాను. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ లో ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మీకు యూజ్ అవుతాయి. తర్వాత డౌన్ పేమెంట్స్, వెండార్ డౌన్ పేమెంట్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ చెప్తాను. వెండార్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఒక 2 క్లాసెస్. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా అప్లికబుల్ అవుతాయి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, షార్ట్ కీ, యాక్చురల్, డిఫరల్, ఇవన్నీ చాలా ఉన్నాయి. 1 by 1 కంప్లీట్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? కొంచెం వెయిట్ చేయండి, మీకు మెటీరియల్ మొత్తం కూడా ఫార్వర్డ్ చేస్తాను. వెయిట్ చేయండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి, అవసరం లేదు. మెటీరియల్